కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా అమలు చేయడంపై చేనేత సంఘ నాయకులతో పాటు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘ నాయకులు, కార్మికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చేనేత సంఘాల అభివృద్ధి కోసం ఉచిత కరెంటుతో పాటు మిగిలిన పథకాలు కూడా అమలు చేయాలని నాయకులు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం టైంలో ఎన్నికల్లో భాగంగా చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, చేనేత మగ్గాలకి, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అది ఏప్రిల్ 1 నుంచి మాకు అమలవుతూ ఉంది. మా అర్హులైన చేనేత కార్మికులు అందరికి కూడా మా విలేజ్ లో అవకాశం మా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు కలిగింది. దీనికి మా చేనేత కార్మికులందరూ కూడా ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాము. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి సగటున యావరేజ్న 700 నుంచి 1000 రూపాయల వరకు కూడా కరెంట్లో రాయితీ రావటం వల్ల ఒక రకంగా మా జీవితంలో ఒక సన్నని వెలుగు అనేది ప్రారంభమైనది అనే దాంతో మేము భావించుకుంటా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఎన్నికల హామీలో భాగంగా చేనేతలకు జిఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తామని, అట్లాగే గత ప్రభుత్వం 24,000 రూపాయలు నేస్తం కింద ఇస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 1,000 రూపాయలు ఎక్కువగా, అంటే 24,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి 25,000 రూపాయలు ఇస్తామని చీరాల్లో మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలపై జిఎస్టీని పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇప్పటికైనా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది మంచి విషయం అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేయటం, అలాగే జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అది కూడా 2 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటి వరకు ఎటువంటి కార్యరూపం దాల్చకుండా, కనీసం దాన్ని మరి క్యాబినెట్ నోట్ పెట్టి క్యాబినెట్ నిర్ణయాల్లో కూడా దాన్ని ఎజెండాలో కూడా పొందుపరచకుండా కాలయాపన ఇప్పటి వరకు చేసుకుంటూ రావడం అనేది చాలా బాధాకరం. అట్లాగే మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తానని చేసిన వాగ్దానం కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. అది కూడా ఇప్పటి వరకు కనీసం క్యాబినెట్ ఎజెండాలో కూడా పెట్టలేదు. గవర్నమెంట్ చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం వల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఇలాగే చేనేత కార్మికులు ఇంతకుముందు నాకు 200 యూనిట్లుగా దగ్గరగా వచ్చేది. 700 నుంచి 800 వరకు కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు నేను కట్టకుండా ఈ కూటమి